హలో ఎవరీవన్, దిస్ ఇస్ సుకుమార్ ద్వారపూడి. వెల్కమ్ టు జాహ్నవి డిజిటల్ మీడియా. మనం ఈరోజు మురారి గ్రామం నందు మేజర్ పంచాయతీ యునానిమస్గా వైఎస్ఆర్సీపీలో గెలిచినటువంటి వసంత్ కుమార్ గారి దగ్గర ఉన్నాం. వారు వైఎస్ఆర్సీపీని వీడి టీడీపీలోకి వచ్చారు. వారు రావడానికి గల కారణాలు ఏంటి, వారు వచ్చిన తర్వాత లేకపోతే రాకముందు మంతనాలు ఏం జరిగినాయి, కూటమి అభ్యర్థి నెహ్రూ గారు వీరి ఊరికి ఎటువంటి అభివృద్ధి చేస్తానని చెప్పనేసి హామీలు ఇవ్వడం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్, చెప్పండి, మీరు యునానిమస్గా గెలిచారు. చాలా అసలు ఆ విషయంలో అయితే కాన్స్టిట్యున్సీ లెవెల్లో కూడా ఫస్ట్ మీదే వచ్చింది. అవునండి. యునానిమస్గా గెలడం అనేది ఇంత పెద్ద మేజర్ పంచాయతీ మీది. అవునండి. చాలా సంతోషకరమైన విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కంగ్రాచులేట్ యూ. థ్యాంక్ యూ. లాంగ్ టైం అయినప్పుడు కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాను, కానీ యునానిమస్గా గెలవడం అనేది మామూలు విషయం కాదు. సో మీరు వైఎస్ఆర్సీపీలో మీకు అంత ఆదరణ కలిగి ఇచ్చిన తర్వాత కూడా పార్టీ మారారు మీరు. సో ఏంటి దానికి కారణాలు ఏంటి చెప్తారా? పార్టీ మారడానికి గల ప్రధానమైన కారణాలు రెండు సార్. దానిలో ఫస్ట్ ఏంటంటే, నేను స్వతహాగా జ్యోతుల చంద్రబాబు గారి టీంలో ఉన్నటువంటి వ్యక్తిని, ఆయన అభిమానించేటువంటి వ్యక్తిని. అటువంటి వ్యక్తికి సీట్ లేదని విషయం వల్ల మొదటి కారణంలో పార్టీ మారదామని చెప్పి అనుకోవడం జరిగింది. రెండవ కారణం ఏంటంటే, ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర రాజకీయ పరిస్థితులను కనుక మీరు చూసినట్లయితే, ఈసారి రాజకీయాలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా మనం పని చేయాల్సినటువంటి పరిస్థితి ఎంతగానో ఉంది. ఎందుకంటే మీరు ఇప్పుడు చూస్తూనే ఉన్నారు, ఇప్పుడు మన రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉంది, మన రాష్ట్రంలో భౌగోళిక పరిస్థితి ఏ విధంగా ఉన్నదనేటువంటి మనందరికీ తెలిసిన విషయం. అయితే మా నియోజకవర్గానికి వచ్చేసరికి జ్యోతుల నెహ్రూ అనేటువంటి వ్యక్తి, ఆయన మీరందరూ రాజకీయ నాయకుడిగా మీరు అనుకోవచ్చు, కానీ నాకు అనిపించింది అతి తక్కువ సమయంలో నాకు ఈ 2-3 నెలల నుంచి మాత్రమే ఆయనతో నాకు సాన్నిధ్యం ఉంది. ఆయన ఒక జగ్గంపేట నియోజకవర్గానికి సేవకుడిగా మనం వర్ణించాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఎందుకంటే మన జగ్గంపేట నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యే అయినప్పుడు ప్రధాన సమస్యలుగా ఉన్నటువంటి త్రాగునీరు కానివ్వండి, తాగునీరు కానివ్వండి, ఆయన సొంతంగా, ఆయన స్వతహాగా, ఆయన సొంత ఆలోచనతో ఆ రెండింటినీ ఆయన ఏజెండాగా తీసుకోవడం జరిగింది. తీసుకుని దాన్ని సాగునీటి విషయంలో మన పుష్కర ఎత్తిపోతల పథకం నుంచి మన నియోజకవర్గానికి నీరుని ఏ విధంగా తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన ఒకటి. రెండోది, మన ఇక్కడ రంగంపేట మండలం, మన జగ్గంపేట నియోజకవర్గంలోనే ఉండేటువంటి పరిస్థితి అప్పుడు ముందు ఉండేది. నియోజకవర్గాలు మారే కొద్దీ అది అటు రాజనగరంలోకి వెళ్ళాల్సింది. రాజనగరం, అది అనపర్తిలో కొంచెం అనపర్తి, కొంచెం రాజనగరం మారడం జరిగింది. అవునండి. అయితే అక్కడ సాగలనాడు ఎత్తిపోతల పథకం తీసుకొచ్చి రంగంపేట మండలంలో చాలా గ్రామాల్లో పంటలు లేనటువంటి పరిస్థితి, నీటి ఎద్దడి ద్వారా పంటలు లేనటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో సాగలనాడు ఎత్తిపోతలతో తాను స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుకుని స్వయంగా దాన్ని సాగలనాడు ఎత్తిపోతల పథకాన్ని తీసుకొచ్చి రంగంపేట మండలం సస్యశ్యామలంగా పంటలు పండే విధంగా తీర్చిదిద్దినటువంటి జల భగీరథుడు జ్యోతుల నెహ్రూ గారు. అది మనం ఆయనతో ఉన్నామని చెప్పి మనం ఆయన గురించి గొప్పలు చెప్పుకోవడం కాదు, మన కళ్ళగట్టినట్టు అక్కడ పని కనిపిస్తూ ఉంది. అక్కడ రంగంపేట మండలంలో ఎవరిని అడిగినా ఇప్పటికి కూడా అది చెప్తూనే ఉంటారు ఎవరిని అడిగినా. సో ఆయన నీటిపారుదల విషయంలో అయితే అపరభగీరథగా ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఆయన మళ్ళీ మనం గొప్ప చెప్పే పని లేదు. ఆయన చేసిన పనులు ఖచ్చితంగా అభివృద్ధి కంటికి కనిపిస్తుందని చెప్పని వసంత్ కుమార్ గారు చెప్తున్నారు. సరే, అయితే రెండోది తాగునీటి అంశంలో సార్, త్రాగునీటి అంశంలో ఇప్పుడంటే ప్రతి ఊరికి మోటార్లు వచ్చి వాటర్ ట్యాంకులు నిర్మించి ప్రతి గ్రామానికి ఇంచుమించుగా 90% గ్రామాలకి త్రాగునీటి సమస్య లేనటువంటి పరిస్థితి. అవునండి. అప్పట్లో త్రాగునీరు కావాలంటే ఎక్కడికో పొలాల్లో ఉన్నటువంటి మోటార్ల దగ్గర కానీ, చెరువుల నుంచి కానీ వాటర్ తెచ్చుకుని తాగేటువంటి పరిస్థితి. త్రాగునీటికి ఇంటింటికి త్రాగునీరు ఇవ్వాలనే ఒక మంచి ఉద్దేశంతో ఆయన ఆ రోజుల్లోనే, బహుశా 93లోనో 94లోనో ఆయన ఎమ్మెల్యే అయినప్పుడు ఆ రోజుల్లోనే ప్రతి గ్రామాన్న వాటర్ ట్యాంకులు నిర్మించి మోటార్లో కొట్టి తద్వారా ప్రతి ఇంటికి నీరిచ్చే కార్యక్రమాన్ని 20 సంవత్సరాల క్రితం, 40 సంవత్సరాల క్రితం ఆయన చేసినటువంటి పరిస్థితి. అది అందరికీ తెలిసిన విషయం. అవునండి, అది మాకు కూడా తెలిసిన విషయమే. పవర్ హెడ్ వాటర్ ట్యాంకులు అనేవి లేని టైంలో ఆయన చిన్న చిన్న ట్యాంకులు ఎక్కడికక్కడ ఏ వేదిక అందేటట్టుగా కట్టించిన చరిత్ర అయితే ఉంది. అవునండి. సో ఇప్పుడు మీ ఊరిని కానుకొని పోలవరం కాలు వెళ్తా ఉంది, ఊరి మధ్యలోంచి కూడా వెళ్ళిన సందర్భం ఉంది అక్కడ. సో మరి మీకు నీళ్లు వాడుకునే పరిస్థితి అయితే లేదు. దాన్ని ఎలా ఇప్పుడు యూటిలైజ్ చేసుకుందాం అనుకుంటున్నారు? మా గ్రామానికి రైతాంగానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య పోలవరం కాలం నుంచి వాటర్ యూజ్ చేసుకునే విధానం, సాగునీరు రావట్లేదు పంటలకి. అయితే పోలవరం కాలం నిమిత్తం మా మురారి గ్రామం నుంచే రైతాంగం దాదాపుగా, అంటే సాటి రైతుకి
నీరు వెళ్ళి పంటలకు ఉపయోగం కలుగుతుందని సాటి రైతు బాగుపడతాడని ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజు మురారి గ్రామం నుంచే దాదాపు 600 ఎకరాల పోలవరం కాలువకి ఇవ్వడం జరిగింది. అయితే ఈ రోజు పోలవరం కాలం నుంచి ఈ ఒక్క డ్రాప్ వాటర్ కూడా మురారి గ్రామంలో ఏ వ్యవసాయానికి వాడుకునే పరిస్థితి లేదు. ఓకే అండి. పరిస్థితి లేదు. అన్ని వందల ఎకరాలు పొలం కాలువ నిమిత్తం ఇచ్చి ఈరోజు దొంగచాటుగా మోటార్లు వేసుకుని తిప్పుకునే దౌర్భాగ్య పరిస్థితిలో మురారి గ్రామ ప్రజలు ఉన్నారు. రైతాంగం ఉంది. దాని గురించి జ్యోతుల నెహ్రూ గారి దృష్టిలో అందరూ జనాలు పబ్లిక్లోనే ఆయన్ని అడగడం జరిగింది. ఆయన కూడా ఖచ్చితమైనటువంటి హామీని దాని ద్వారా పంప్ స్కీమ్ ద్వారా కానీ లేదంటే అక్కడ అందరూ మోటార్లు వేసుకుని తిప్పుకోవడానికి పర్మిషన్ కానీ ఇప్పిస్తానని చెప్పి ఆయన మా ప్రజలందరి సమక్షంలోనూ ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితమైనటువంటి హామీ ఇవ్వడం జరిగింది. మా మురారి గ్రామ రైతులకు కూడా ఆయన మాట ఇస్తే చేస్తారనే నమ్మకం కూడా ప్రజల్లో ఉంది. అదొకటి ముఖ్యమైనటువంటి సమస్య మా గ్రామానికి సంబంధించి. సో మురారి గ్రామ పంచాయతీ పరిధిలో చూసుకున్నట్లయితే సుమారుగా 600 ఎకరాలు మేము కాలువకు మేము ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇచ్చిన తర్వాత దాన్ని మేము వాడుకోలేని దౌర్భాగ్య స్థితిలో మేము ఉన్నామని చెప్పి అనేసి సర్పంచ్ గారు చెప్తా ఉన్నారు. సో వీటి కోసం నెహ్రూ గారిని జన సమూహంలో జనం అందరి ముందు అడిగితే వారి యొక్క చెప్పిన మాటలు ఏంటంటే మేము ఖచ్చితంగా దానికి లిఫ్ట్ కానీ లేకపోతే పంపులు తిప్పుకునేలాగా కానీ పంట పొలాలకైతే నీళ్ళు వచ్చే విధంగా నేను ఖచ్చితంగా డెవలప్మెంట్ చేస్తానని చెప్పనేసి ఆయన హామీ ఇచ్చారని చెప్పనేసి మన వసంత్ గారు చెప్తున్నారు. ఓకే సార్, చూసుకున్నట్లయితే ఇప్పుడు మురారి నుంచి గాజరాడ వెళ్ళే హై స్కూల్ రోడ్ ఒకటి ఉంది. ఆ రోడ్ ఏంటంటే చాలా భయంకరంగా ఉంది. అట్టి మాకు రూట్ తెలియక అట్టు పోయేసి వచ్చాము. చాలా వరస్ట్గా ఉంది. అసలు మీరు సర్పంచ్ ఉన్నారు కదా, ఎటువంటి నిధులు తెప్పించుకోలేకపోయారు దానికి. అది వాస్తవానికి R&Bలో ఉన్నటువంటి రోడ్ అది. అయితే దాని గురించి జ్యోతుల చంద్రబాబు గారు ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ ఎమ్మెల్యే జ్యోతుల చంద్రబాబు గారి ద్వారా చాలాసార్లు లెటర్లు పెట్టడం జరిగింది. ఓకే. అయితే దానికి శాంక్షన్ రానటువంటి పరిస్థితి. మన జిల్లాలోనే R&B మినిస్టర్ ఉన్నప్పటికీ కూడా అవునండి దాని శాంక్షన్ ఇవ్వలేనటువంటి పరిస్థితి మీ అందరికీ తెలిసిన విషయమే. జగన్మోహన్ రెడ్డి గారి ఎమ్మెల్యేలకు కానీ మినిస్టర్లకు కానీ ఎటువంటి ప్రాధాన్యత ఇస్తున్నారు, వారు ఏదైనా పని అడిగితే చేసేటువంటి పరిస్థితి ఉందా లేదా అనేటువంటిది అందరికీ తెలిసిందే. మా పంచాయతీల విషయానికి వచ్చేసరికి ఈరోజు వైఎస్ఆర్సీపీలోనే దాదాపుగా 85 నుంచి 90% సర్పంచులు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సర్పంచులే గెలవడం జరిగింది, రావడం జరిగింది. అయినప్పటికీ కూడా గ్రామ పంచాయతీ నిధుల్ని ఏ విధంగా డైవర్ట్ చేశారు, ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని డైవర్ట్ చేసి వాడుకుంది. ఇప్పటికి మేము 3 సంవత్సరాలు పూర్తయినటువంటి పరిస్థితి గ్రామ పంచాయతీలు గెలిచారు. ఈ 3 సంవత్సరాల్లో మాకు ఎటువంటి నిధులు వచ్చాయి, ఆ నిధుల్ని ఏ విధంగా డైవర్ట్ చేశారు, ఆ నిధుల్లో ఎంతవరకు గ్రామాలకి ఉపయోగపడే మౌలిక సదుపాయాలకు ఉపయోగపడే విధంగా ఉపయోగించారనేటువంటి అనేది అందరికీ మా సర్పంచులకే కాదు ప్రజలందరికీ కూడా ఓపెన్గా అర్థమైనటువంటి విషయం. ఈరోజు ఏ సర్పంచ్ని అడిగినా మనస్ఫూర్తిగా గుండెల మీద చేసుకుని చెప్పమంటే వైఎస్ఆర్సీపీ సర్పంచ్ని అడిగినా ఈ విషయం చెప్తారు. అవునండి. సో ప్రభుత్వంలో మేము ఎంతసేపటికి కృషి చేసినప్పటికీ కూడా పంచాయతీ నిధులను కూడా సర్పంచులు కానీ ఊరు గ్రామస్తులకు ఎటువంటి అభివృద్ధి చెందడానికి లేకపోకుండా జగన్మోహన్ రెడ్డి గారు వాడుకున్న తీరైతే ఇవాళ రాష్ట్రం అంతా తెలుసు. సో అటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నందున మేము కొద్దిపాటి అవకాశాన్ని కూడా వాడుకోలేని పరిస్థితి వచ్చింది. సర్పంచ్ అయ్యి 3 ఏళ్ళు అవుతున్నా కూడా మేము జనం మమ్మల్ని గెలిపించినప్పటికీ కూడా పైన అటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ డెవలప్మెంట్ అనేది త్వరవైంది. కాబట్టి ఈరోజు మేము పార్టీ మారడం జరిగింది. నెహ్రూ గారు హామీలు నెరవేరుస్తారని నమ్మకం చెప్పని వసంత్ కుమార్ గారు మనకు చెప్పడం జరిగింది. సార్ నెక్స్ట్ చూసుకుంటే ఇప్పుడు నెహ్రూ గారి మేనిఫెస్టో ఉంది. పార్టీ పరంగా ఆయన టీడీపీ మేనిఫెస్టో పక్కన పెట్టేశారు. మీ కాన్స్టిట్యున్సీ లెవెల్లో నెహ్రూ గారు ఒక మేనిఫెస్టో పెట్టారు. దాన్ని మీరు అంతా విశ్వసిస్తున్నారా? తప్పకుండా అండి. ఎందుకంటే మన జగ్గంపేట నియోజకవర్గానికి వచ్చేసరికి సార్ చాలామంది ఎమ్మెల్యేలు గెలిచినటువంటి పరిస్థితి. ఒక జ్యోతుల నెహ్రూ గారికే ఆయన ఇచ్చినటువంటి హామీలు నెరవేర్స్తాడనే నమ్మకం ఎందుకుందంటే సార్ ప్రజల్లో తన అధినాయకుడిని బ్రతిమాలో గొడవ పెట్టో పని చేయించుకోగలిగినటువంటి సత్తా సామర్థ్యత ఒక జ్యోతుల నెహ్రూ గారికి మాత్రం ఉంది మన జగ్గంపేట. ఓకే. అధినాయకుడి దగ్గరికి వెళ్ళి కూర్చుని నాకు ఈ పని కావాలని ధైర్యంగా అడగలిగినటువంటి పరిస్థితి ఒక జ్యోతుల నెహ్రూ గారికి ఉంది. అది మనందరికీ జగ్గంపేట నియోజకవర్గంలో ప్రజలకు అందరికీ తెలుసు ఆ విషయం. ఆయన ఇచ్చినటువంటి హామీలు కూడా మన మొదట్లో ఆయన తీసుకున్నటువంటి సాగునీరు అందజేయడం ఎటువంటిది ఉందో దాన్ని దాదాపుగా చాలా వరకు ఫుల్ఫిల్ చేసినటువంటి పరిస్థితి. ఈరోజు ఆయన ఇచ్చినటువంటి హామీలు ఏంటంటే మన జగ్గంపేట నియోజకవర్గాల్లో 4 మండలాలు ఉన్నాయి. 4 మండలాల్లో మొన్న హైదరాబాద్లో మేము మీటింగ్ పెట్టడం జరిగింది. ఓకే అండి. ఇక్కడ నుంచి దాదాపుగా జగ్గంపేట నియోజకవర్గం 4 మండలానికి దాదాపుగా 8,000 మంది
ఉపాధి కోసం హైదరాబాద్ వెళ్ళి అక్కడ పని చేసుకుంటున్నారు. అవునండి. ఏంటి వాళ్ళ ఊర్లో వాళ్ళ చుట్టాలను కానీ వాళ్ళ స్నేహితులు కానీ ఊరి పరిస్థితులు కానీ అన్నింటినీ దూరంగా ఉండి తప్పనిసరి పరిస్థితుల్లో మనసులో ఎంతో బాధతో వాళ్ళు అక్కడికి ఎక్కడికో దూరం దాదాపుగా 600 కిలోమీటర్లు దూరం వెళ్ళి వాళ్ళు పనిచేసుకునేటువంటి పరిస్థితి. ఏదైనా ఊర్లో ఫంక్షన్ జరిగినా ఏదైనా జరిగినా కానీ రావాలంటే ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితి. వీటన్నిటినీ కూడా దృష్టిలో ఉంచుకొని మన గౌరవ జ్యోతి నెహ్రూ గారు ప్రతి మండలంలోనూ ఒక భారీ పరిశ్రమని నిర్మించి తద్వారా మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా దగ్గరలోనే ఇక్కడ లోకల్లోనే ఉపాధి దొరకాలనే ఒక మంచి ఉద్దేశంతో ప్రతి మండలంలోనూ 4 భారీ పరిశ్రమలు నిర్మిస్తామని చెప్పడం జరిగింది. రెండవది, ప్రతి ఎకరాకి సాగునీరు అందించే బాధ్యత కూడా ఆయన తీసుకోవడం జరిగింది. పంట భూములు ఎందుకంటే మన నియోజకవర్గం జగ్గంపేట నియోజకవర్గం మెట్ట ప్రాంతంలో అందరూ కూడా రైతాంగం ఎక్కువ ఉన్నటువంటి నియోజకవర్గం మన జగ్గంపేట నియోజకవర్గం. వ్యవసాయం మీద ఆధారపడే కుటుంబాలు ఎక్కువ అండి. వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఎక్కువ. వారికి ఏ విధమైన మన సర్వీస్ ఇవ్వాలి, వారికి ఏ విధంగా మనం చేసి పెట్టాలనేటువంటిది పూర్తిగా అవగాహన ఉన్నటువంటి నాయకుడు జ్యోతి నెహ్రూ గారు. ఓకే అండి. దాదాపుగా 35 సంవత్సరాల నుంచి జగ్గంపేట నియోజకవర్గం ఒకే నియోజకవర్గంలో రాజకీయం చేస్తూ ఉన్నాడు ఆయన. జగ్గంపేట నియోజకవర్గ ప్రజలకు ఏం కావాలి, జగ్గంపేట నియోజకవర్గ ప్రజలకు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, జగ్గంపేట నియోజకవర్గాన్ని ఎలాగ అభివృద్ధి చేయాలనేటువంటిది పూర్తిగా అవగాహన ఉన్నటువంటి ఏకైక నాయకుడు జ్యోతి నెహ్రూ గారు. ఈ రోజు మేము ఏదో ఆ పార్టీలో ఉంటున్నామని స్వతహాగా నేను జ్యోతుల చంద్రబాబు గారి అభిమాని. వాస్తవానికి ఆయన నన్ను రాజకీయాల్లోకి తీసుకుని వచ్చాడు. నన్ను నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో మొరారి వసంత్ అంటే తెలిసే విధంగా చేసినటువంటి వ్యక్తులు జ్యోతుల చంద్రబాబు గారు, జ్యోతుల రామస్వామి గారు. నేను జ్యోతుల నెహ్రూ గారికి నాకు ఉన్నటువంటి సంబంధం ఈ కొద్ది నెలలే, ఈ 3 నెలల నుంచి మాత్రమే ఆయనకి వారు మీకు నాయకులుగా తెలుసు కానీ మీకు పరిచయం లేదు. జ్యోతుల నెహ్రూ గారు అంటే జగ్గంపేట ఇదని చెప్పి తెలుసు కానీ ఆయనకి మనకి డైరెక్ట్ అటాచ్మెంట్ అనేటువంటిది ఇప్పుడు వరకు లేదు. ఈ 3 నెలల నుంచి మాత్రమే ఉన్నది. ఈ 3 నెలల నుంచి నేను ఆయన దగ్గర గమనించింది ఏంటంటే, ఆయన మాటల్లో సంభాషణలో మనం ఎప్పుడైనా గమనించింది ఏంటంటే, జగ్గంపేట నియోజకవర్గంలో మూలాలు పూర్తిగా తెలుసుకున్నటువంటి నాయకుడు జ్యోతి నెహ్రూ గారు. జగ్గంపేట నియోజకవర్గ ప్రజలకి ఏం కావాలి, జగ్గంపేట నియోజకవర్గ యువతకి ఏం కావాలి, జగ్గంపేట నియోజకవర్గాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలనేటువంటిది పూర్తిగా అవగాహన ఉన్నటువంటి నాయకుడు జ్యోతి నెహ్రూ గారు అని చెప్పాను అంటాను. ఓకే అండి. థర్డ్ వన్ సార్. నెక్స్ట్, ఈ రోజుల్లో ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చి హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. మన జగ్గంపేట నియోజకవర్గంలో చిన్న సన్నకారు రైతులు, మధ్యతరగతికి బిలో మిడిల్ క్లాస్ ఉన్నటువంటి ప్రజానికి ఉన్నటువంటి కాన్స్టిట్యూన్సీ మన కాన్స్టిట్యూన్సీ. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ సరిగ్గా పట్టించుకోరా భయం, ఆందోళన ఉంటుంది సహజంగానే. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే బిల్లు కట్టలేనటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో మన జగ్గంపేట హెడ్ క్వార్టర్లో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఒక కార్పొరేట్ స్థాయిలో హాస్పిటల్ తీసుకొచ్చి తద్వారా జగ్గంపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మంచి మెడికల్ సదుపాయాన్ని ఇవ్వడానికి ఆయన కంకణం కట్టుకున్నారు. అది కూడా 100% ఆయన చేస్తారు తప్పకుండా. సో హాస్పిటల్ అనేది కూడా కార్పొరేట్ స్థాయిలో జనాలకు అందుబాటులో ఉండేటటువంటి రేట్లతో మంచి వైద్యాన్ని ఇవ్వాలని చెప్పనేసి ఆయన అభివృద్ధి కార్యక్రమంలో అదొక అంశాన్ని అయితే వెల్లడించారు. అది కూడా మంచి అంశం. ఓకే సార్. తదుపరి సార్, ఇప్పుడు ఇండస్ట్రియల్ విషయంలోకి వస్తే ఈయన చేస్తాడా చేయడా అని చెప్పి జనాలు కనుక బ్యారేజ్ చేసుకున్నటువంటి పరిస్థితి వస్తే మన జగ్గంపేట నియోజకవర్గంలో బేబీ సీ ఫుడ్స్ని ఆయన టైంలోనే ఆయనే తీసుకొచ్చి చేయడం జరిగింది. అతి తక్కువ కాలంలో. లాస్ట్ టైం ఆయన 2 సంవత్సరాల సమయం మాత్రం ఆయనకుంది. ఆ సమయంలోనే అక్కడ బేబీ సీ ఫుడ్ని తీసుకొచ్చి దాని ద్వారా కూడా చాలామంది ఉపాధి పొందుతున్నారు. మా గ్రామం నుంచి ఈరోజు ఆడవారు అక్కడికి పని చేయడానికి బస్సుల్లో వెళ్ళి వాళ్ళే కంపెనీ వాళ్ళే బస్సులు పంపిస్తున్నారు, వెళ్ళి చేసుకుని ఉపాధి పొందుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. రెండోది విద్య, యువతకి ఇలా మన జగ్గంపేట నియోజకవర్గంలో యువత అందరూ కూడా పాత బంధాలోనే వారి తల్లిదండ్రులు చేస్తున్నటువంటి వ్యవసాయంలోనూ ఇక్కడే కూలి పనికి పోయి ఉండకూడదు. జగ్గంపేట నియోజకవర్గంలో కూడా యువత మంచిగా చదువుకుని మంచి పొజిషన్లో ఉంటే వారు వేరే వారికి అవకాశాలు చూపిస్తారని ఆయన ఒక మంచి ఉద్దేశంతో యువతకి మంచిగా చదువుకునే విధంగా మన జగ్గంపేట నియోజకవర్గంలో ఒక మంచి కాలేజీని
డిగ్రీ కాలేజీలు కానీ లేదు, ఆల్రెడీ ఐటీఐ కాలేజీని కూడా మన జగన్పేట నియోజకవర్గాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత నెహ్రూ గారు. డిగ్రీ కాలేజ్ కూడా వారి ఆధ్వర్యంలో వారి ఆధ్వర్యంలోనే వచ్చింది. వారు చేసేటువంటి పనులు మనం నోటు మాటతో చెప్పుకోవడం కాదు, మనందరికీ కూడా కళ్ళ కట్టినట్టు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు ఎవరు కూడా ప్రతిపక్ష ఆయన్ని ఆపోజిషన్ నాయకులు కూడా నువ్వేం చేసావు, నువ్వు జగన్పేట నియోజకవర్గానికి 35 సంవత్సరాలు చెప్పి ధైర్యంగా అడగగలే సత్తా ఏ నాయకుడికైనా ఉందా అని చెప్పి మనం అడిగాం. సో ఆయన ఇచ్చిన మాట ఖచ్చితంగా నెరవేర్చుకునే నాయకుడు కాబట్టి ఈ అంశాలన్నింటినీ కూడా చేస్తారు, ఆయన చెప్తే జనాలు విశ్వసిస్తారని చెప్పనేసి మన వసంత్ కుమార్ గారు చెప్తూ జరుగుతుంది. తదుపరి అంశం సార్, ఇల్లు కూడా నిర్మించిస్తామని చెప్పనేసి ఒకటి వారి తనయుడు జ్యోతుల్ నవీన్ గారు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే యువ నాయకులు జ్యోతుల్ నెహ్రూ గారు తనయుడు జ్యోతుల్ నవీన్ గారు. జ్యోతుల్ నవీన్ గారు మేనిఫెస్టోలో ఆయన సెపరేట్గా జ్యోతుల్ నెహ్రూ ఫౌండేషన్ ద్వారా చేసేటువంటి కార్యక్రమాలను కూడా ఆయన సెపరేట్గా ఒక మేనిఫెస్టోని ఇవ్వడం జరిగింది. జ్యోతుల్ నవీన్ గారు చాలామంది జ్యోతుల్ నవీన్ గారు మేనిఫెస్టోని నిర్మించారంట. ఆయనకి ఏం తెలుసు, ఆయనకి ఏదో తండ్రి షార్ట్ బిడ్డ, తండ్రి రాజకీయ వాసత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. జ్యోతుల్ నవీన్ గారు ఏదో మేనిఫెస్టోని ఏదో నోటు మాటకో పేపర్ మీద ఉంచడానికో చెప్పినటువంటి పరిస్థితి కాదు. జ్యోతుల్ నవీన్ అనేటువంటి వ్యక్తి మన జగ్గంపేట నియోజకవర్గంలో పర్టికులర్గా ప్రతి గ్రామాన ప్రతి వీధిలో ప్రతి ఇంటికి వెళ్ళినటువంటి వ్యక్తి మన జగ్గంపేట ఈ రోజు ఎలక్షన్ వస్తున్నాయి, ప్రతి ఒక్కరు కూడా ప్రతి గడప తొక్కుతారు, ఓటు అడుగుతారు, చేస్తారు, వెళ్ళిపోతారు. కానీ ఆయన తండ్రి ఓడిపోయినప్పటి నుంచి కూడా జ్యోతుల్ నవీన్ గారు ప్రతి గ్రామాన్న ప్రతి గడపకు వెళ్ళి వారి సమస్యలు ఏంటి అని చెప్పి స్వయంగా తండ్రి చెప్తే ఏదో తెలుసుకునేటువంటి పరిస్థితి కాదు, ఆయన స్వయంగా వెళ్ళి వాళ్ళ బాధలో వాళ్ళ లాభ నష్టాలను అన్నింటినీ తెలుసుకున్నటువంటి వ్యక్తి జగ్గంపేట నియోజకవర్గంలో జ్యోతుల్ నవీన్ గారు. ఆయన ప్రతి విషయం ఏ గ్రామాల్లో మన పల్లెటూరులో ఎటువంటి సమస్యలు ఉంటాయి, పల్లెటూరులో ప్రజలకు మనం ఏ విధంగా అందుబాటులో ఉండాలి, వాళ్ళకి ఎటువంటి సర్వీసులు ఇవ్వాలనేటువంటిది పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, తక్కువ కాలంలో పూర్తిగా అవగాహన తెచ్చుకున్నటువంటి వ్యక్తి జ్యోతుల్ నవీన్ గారు. ప్రతి గ్రామంలో ఇప్పుడు మనకి వచ్చేసరికి గ్రామాల్లో చాలా బిలో మిడిల్ క్లాస్లో చాలా మందికి ఆడపిల్ల బిలో పవర్టీ కూడా ఉన్న రోజులు ఇవి. మన నియోజకవర్గం కూడా మీ జగ్గంపేట నియోజకవర్గం అంతా కూడా సన్నకారు రైతులు ఉంటారు, మధ్యతరగతి కుటుంబాలు ఉంటారు, పరిగెత్తలేరు, కింద పడలేరు, మధ్యలో తుగిసలాడుతూ ఉంటారు. మన నియోజకవర్గం పరిస్థితి అంతే ఉంటుంది, రెక్కాడిన పరిస్థితి చాలా మంది. అవునండి, మెజార్టీ ప్రజలకి అటువంటి పరిస్థితి. అవునండి, ఈ రోజుల్లో పల్లెటూరులోకి వచ్చేసరికి కాలనీలో ఆడపిల్ల పెళ్లి చేయాలంటే చాలా ఇబ్బందికరమైనటువంటి. అవునండి, పూర్వం పెద్దలు అన్నారు ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని చెప్పాను. దాన్ని ఈ రోజు నవీన్ గారు ఎవరైనా ఇల్లు కట్టుకుంటే వారికి లోన్ ఇప్పించడం కానీ, రెండోది ఆడపిల్ల పెళ్లి చేసుకుంటామని చెప్పి మేము వారు ఇలా అప్లికేషన్ పెట్టుకుంటే వారికి జ్యోతుల్ నెహ్రూ ఫౌండేషన్ ద్వారా 20,000 రూపాయల ఆర్థిక సాయాన్ని వారి పెళ్లి నిమిత్తం, ఆడపిల్లలు ఎవరైతే పెళ్లి చేసుకుంటున్నారో వారి తల్లిదండ్రులకి ఆ పెళ్లి నిమిత్తం 20,000 రూపాయలు జ్యోతుల్ నెహ్రూ ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సాయం చేయడానికి కూడా ఆయన ఇదే. రెండోది మన నియోజకవర్గంలో చాలా మందికి ఉపాధి అవకాశాలు తక్కువ. అవునండి, చదువుకున్నారు, ఖాళీగా తిరుగుతున్నారు, ఉద్యోగ అవకాశాలు లేవు, ఖాళీగా ఊళ్ళోనూ ఉండి చెడు వ్యసనాలకి గురై పాడవుతున్నటువంటి పరిస్థితి మనం చాలా చూస్తాం. ఆఫ్టర్ కోవిడ్ చాలా మంది పిల్లలు పాడవుతూ ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఆఫ్టర్ కోవిడ్, బిఫోర్ కోవిడ్ ఒకలా ఉంది, ఆఫ్టర్ కోవిడ్ తర్వాత చాలా బాధ్యతారహితంగా విద్యార్థులు కానీ ఓ మాదిరిగా చదివేసి ఉద్యోగాలు అయినట్టు ఉన్నటువంటి జనాలు కానీ చెడు వ్యసనాలకి బాగా బానిసైనట్టుగానే కనిపిస్తుంది ఆంధ్ర రాష్ట్రం అంతటా కూడా, ఒక్క మన నియోజకవర్గమే కాదు, ఆంధ్ర రాష్ట్రం. అవునండి, అటువంటి పరిస్థితుల్లో యువతకి ఉద్యోగ అవకాశాలు ఆయన సొంతంగా ఏదైనా కంపెనీని తీసుకురావడం కానీ, లేదంటే జాబ్ మేళాలు పెట్టడం కానీ, ఎవరికైనా కుటుంబంలో ఉద్యోగం లేకుండా చదువుకుంటున్నారు, డిగ్రీ చదువుకుంటున్నారు, వాళ్ళు చేలోకి వెళ్ళి పని చేయాలంటే చేయలేరు. అలాగే ఉద్యోగం చేద్దామంటే ఉద్యోగాలు లేనటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో ఈరోజు మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇటువంటి చదువుకొని నిరుద్యోగులుగా ఉన్నటువంటి పిల్లలకు కానీ, లేకపోతే స్కిల్స్ ఉండి వాళ్ళు ఏదైనా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టుకుంటే వారికి ఏదైనా లోన్లు ఇప్పించే ఏర్పాట్లు కానీ ఏమైనా నవీన్ గారు కానీ నెహ్రూ గారు కానీ చేసే అవకాశం ఉందంటారా? తప్పకుండా అండి. మనకి ఇంతకుముందు గవర్నమెంట్, నేను అయితే రాజకీయాల్లోకి రావడం వైఎస్ఆర్ ఇంతకుముందు ఏదో తిరిగేవాళ్ళం కానీ నేను స్వతహాగా నాయకత్వం చేసి
ప్రజలకు సేవలు అందించడం, స్వయంగా సేవలు అందించడం ఈ 5 సంవత్సరాలు 2019 నుంచి మీరు 2019 నుంచి సర్పంచ్గా గెలవక ముందు నుంచి కూడా మీరు జనంలో ఉన్నారు. ఉన్నాం. మీ సేవలను చూసి మీ మీద నమ్మకంతో యునానిమస్గా గెలిపించారు. ఓకే. అంతకుముందు తెలుగుదేశం గవర్నమెంట్లో కానీ కాంగ్రెస్ గవర్నమెంట్లో కానీ ఈ వివిధ కార్పొరేషన్ల ద్వారా బీసీ కార్పొరేషన్ కానీ, ఎస్సీ కార్పొరేషన్ కానీ, మైనారిటీ కార్పొరేషన్ ద్వారా నిధుల్ని ఇచ్చి స్వయంగా ఉపాధి పొందేటువంటి అవకాశాలు ఉండేవి. ఈ 5 సంవత్సరాల్లో వాటికి సబ్సిడీలు కూడా ఉండేవి కదా. సబ్సిడీలు కూడా 40% సబ్సిడీ, 50% సబ్సిడీ, వాటి సబ్సిడీలు కూడా ఉండి ప్రోత్సాహకాలు అందించేటటువంటి పరిస్థితి. ఈ 5 సంవత్సరాలు మనం చూసినట్లయితే అటువంటిది ఎక్కడా కూడా ఏ ఒక్కరికి కూడా బీసీ కార్పొరేషన్ ద్వారా కానీ, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కానీ, ఏ కార్పొరేషన్ ద్వారా కూడా, కాప్ కార్పొరేషన్ ద్వారా కానీ, ఏ కార్పొరేషన్ ద్వారా కూడా ఏ ఒక్క యువకుడికి యువతకి కానీ ఏదైనా సబ్సిడీ ద్వారా ఏదైనా ఉపాధి పొందాలంటే అవకాశం చూపించినటువంటి పరిస్థితి ఏ ఒక్కరికి చూపించినటువంటి పరిస్థితి. స్టేట్ వైడ్ గానే ఎవరికి ఒక లోన్ కూడా చేయలేని పరిస్థితి. అసలు ఆ కార్పొరేషన్లు ఉన్నాయా లేవా అనేటువంటి పరిస్థితి. అవునండి. కార్పొరేషన్ ఏర్పాటు చేశారు బీసీని. ఇప్పుడు చూసుకున్నట్లయితే 5 అంశాల్లో మరొక 5వ అంశం వచ్చేసి పేద ప్రజలకి డబుల్ బెడ్రూమ్ ఇల్లులు అనేది ప్రొవైడ్ చేస్తాను నేను అని చెప్పని అంటున్నారు. అది ఎంతవరకు విశ్వసించవచ్చు, అది ఎటువంటి కార్యక్రమం అని చెప్పని మీరు చెప్పగలుగుతారు? ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే ఏదైతే G+3 నెహ్రూ గారు ఏదైతే చెప్తా ఉన్నారో అది కూడా చాలా మంచి కార్యక్రమం అండి. ఓకే అండి. ఈ రోజుల్లో ఇల్లు కట్టుకోవాలంటే ఇందాక నేను చెప్పినట్లుగా ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని చెప్తా ఉన్నారు. ఇల్లు కట్టాలంటే ఇల్లు మన జగ్గంపేట నియోజకవర్గంలో బిలో మిడిల్ క్లాస్ ఉన్నటువంటి ప్రజలు ఎక్కువ, ఫ్యామిలీ కుటుంబాలు ఎక్కువ. అవునండి. అటువంటి కుటుంబాలు ఇల్లు కట్టుకోవాలంటే మనం హౌసింగ్ లోన్ ఏదో ఇచ్చామని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటాం, 1,50,000 2 లక్షలు. మన హౌసింగ్ లోన్ ఇచ్చినప్పటికీ కూడా దాదాపుగా 10 లక్షల రూపాయలు మేము మురారి గ్రామంలో మేము ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. ఆ ఇళ్ల స్థలాలతో పాటు హౌసింగ్ లోన్ కూడా ఇవ్వడం జరిగింది. హౌసింగ్ లోను 1,50,000 2 లక్షల రూపాయలు హౌసింగ్ లోన్ ఇచ్చాం. అయినప్పటికీ కూడా ఇళ్ల స్థలం ఇచ్చి హౌసింగ్ లోన్ ఇచ్చినప్పటికీ కూడా దాదాపుగా 10 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి అయ్యేటువంటి పరిస్థితి. ఓకే అండి. ఎవరు కనీసం ఇళ్ల స్థలం లేనటువంటి వ్యక్తి మిగతా 8 లక్షల రూపాయలు పెట్టి వారి గృహానికి పెట్టుబడి పెట్టే పరిస్థితి ఉంటుంది అసలు ఉన్నదండి. అయితే ఏదైనా జ్యోతుల నెహ్రూ గారు ఏదైతే ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు G+3 ఇస్తామని అంటున్నారో చాలా మంచి కార్యక్రమం అండి. మనం వారు ఏదో అప్పు ఏదో చేసి వారు ఇంటికి పెట్టుబడి పెట్టుకునే పరిస్థితి ఉండదు. వీరే స్థలం ల్యాండ్ అక్విజిషన్ చేసి అక్కడ G+3 అపార్ట్మెంట్ని నిర్మించి వారికి పాలు పొంగించుకుని ఇంట్లో ఉండే విధంగా ఇస్తున్నారు. అంతే ప్రశాంతంగా వాళ్ళు కూడా హ్యాపీగా దానిలో కట్టుకున్న వెళ్ళినటువంటి ఇంట్లో ప్రశాంతంగా నివసించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో మీరు చెప్పిన ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్కి సంబంధించిన అంశం ఉందో వినడానికి చాలా బాగుంది. ఇది ఆచరణలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయా? నెహ్రూ గారు చేయగలుగుతారా? తప్పకుండా. నెహ్రూ గారి కింద కూడా మీకు చెప్పడం జరిగింది. నెహ్రూ గారి విషయంలో వారి ఎవరైనా కానివ్వండి వారి అధినాయకుడిని గట్టిగా మాట్లాడి వారికి నియోజకవర్గానికి కావాల్సినటువంటి వారు స్వస్థాగా ఇప్పుడు కూడా ఏ పని కూడా అధినాయకుడిని అడిగి ఉండడం చేసుకోలేదు. చేసుకుని ఉంటే ఈ రోజు ఆయన పరిస్థితి ఈ విధంగా ఉండాలండి. చూస్తా ఉన్నాం. మాది నియోజకవర్గమే. జగ్గంపేట నియోజకవర్గంలో ఏ కావాలి, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావాలని అనేటువంటి విషయంలో అధినాయకుడితో అవసరమైతే దెబ్బలాడి పని చేయించుకునేటువంటి ఏకైక నాయకుడు జగ్గంపేట నియోజకవర్గంలో మన జ్యోతుల నెహ్రూ గారు. తప్పకుండా రాష్ట్రంలోనే ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా జగ్గంపేట నియోజకవర్గాన్ని నిర్మిస్తారు జ్యోతుల నెహ్రూ గారు అనే విషయాన్ని నేను నమ్మడం కాదు, ప్రజలు కూడా నమ్మేటువంటి పరిస్థితి ఈరోజు. వారు చేసినటువంటి ఇంతకుముందు వారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వారు చేసినటువంటి కార్యక్రమాన్ని దీనికి నిదర్శనం. మనం ఏదో ప్రజలకి మనం ఏదో చెప్పొచ్చు, మనం మాటలో చెప్పే చాలా మంది ఉంటారు. కానీ నేను ఈ కార్యక్రమం ఇంత ముందు చేశాను, ఈ కార్యక్రమం ఇప్పుడు చేయబోతున్నానని చెప్పి చెప్పుకునే సత్తా ఆయనలో ఉంది. ఎందుకంటే చేశాను కాబట్టి ఇదివరకు. ఇదివరకు ఎవరో కూడా ఈ కార్యక్రమాలని జ్యోతుల నెహ్రూ గారు ప్రవేశపెట్టారు. 5 అంశాలని ఆయన మేనిఫెస్టోలో పెట్టడం, ఆయన సొంత మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఏ ఒక్క నాయకుడు కానీ ఏ ఒక్క నాయకుడు కూడా
మన జగ్గంపేట నియోజకవర్గంలో ఉండే ఏ పత్రిక విలేకరులు కానీ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు కానీ ఎవరైనా కానీ మీరు ఈ అంశాన్ని నోటి మాటతో చెప్పారు, చేతల్లో మీరు చేయలేరు అనేటువంటి వ్యక్తిని ఎవరినైనా ఇప్పటి వరకు అటువంటి కార్యక్రమం అయితే అటువంటి పరిస్థితులు ఎవరు కూడా చూడలేదు. ఆయన మీద పోటీ చేసినటువంటి వ్యక్తి కూడా ఏదో చెప్తున్నాడు, ఆయన ఈ కార్యక్రమాన్ని ఎట్లా చేస్తాడు చేయలేడు అనేటువంటి చెప్పమని ఇప్పటికి చెప్పలేరు. ఇప్పటికి ఈ దాదాపుగా 6 నెలల నుంచి కూడా నేను ఈ పని చేస్తానని చెప్పి 5 అంశాలను ముఖ్యంగా ముఖ్య ప్రాధాన్యత తీసుకుని జనాల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి. ఈ 5-6 నెలల నుంచి కూడా ఏ నాయకుడు కూడా మీరు ఎలా చేస్తారు ఈ పని అని చెప్పి ఎవరైనా అడిగిన పరిస్థితి ఎక్కడైనా మీకు అనిపించలేదు. కాకపోతే మీరు జనాలకి ఒక క్లారిటీ కావాలి కాబట్టి మీరు ఎంతో మిమ్మల్ని నమ్మి మీ మీద మంచి నమ్మకంతో, మీ సేవ మీద నమ్మకంతో మీ ప్రజలు మిమ్మల్ని గెలిపించుకున్నారు కాబట్టి వారందరి తరఫున రిప్రజెంట్గా మిమ్మల్ని అడుగుతున్నాము, మీరు నమ్ముతున్నారని చెప్పని అడుగుతున్నాము. అంతే తప్ప వారిని ఏదో విమర్శ చేయాలని కాదు, నెహ్రూ గారిని నమ్మకం లేదని కాదు, వారి యొక్క అభివృద్ధి పనులు మేము కూడా చూస్తూ ఉన్నాము. అది ఎంతవరకు ఓకే. మేము అదే పార్టీలో ఆయనతో ఉన్నామని చెప్పి మేము చెప్పడం కాదండి. అవునండి. వారికి అపోజిషన్గా పోటీ చేసేటువంటి వ్యక్తికి కానివ్వండి, ఆయనకి కానివ్వండి, రాజకీయంగా ఎలక్షన్ అనేసరికి ఇటు అటు కూడా ఉంటారు. ప్రతిపక్షాలకు కూడా ఈయన ఈ పని చేయలేడు అని చెప్పి ఎవరో కూడా అనుకోవట్లేదని, ఖచ్చితంగా ఈయన చెప్పాడంటే చేస్తాడనేటువంటి నమ్మకం ప్రజల్లోనే కాదు, ప్రజల మొత్తంలోనే అవతల అపోజిషన్ నాయకులకు కూడా ఉంది ఈరోజు. నేను చెప్పేది అదే మీకు. సో మే 11 ఎన్నికలు అయితే జరుగుతున్నాయి, జూన్ 4 ఫలితాలు రాబోతున్నాయి. మెజారిటీ వైపు చూసుకుంటే ఏమన్నా ఎగ్జాంపుల్ చెప్పగలుగుతారా? అప్రాక్సిమేట్ ఎంత మెజారిటీతో గెలవగలరు మా నాయకుడు అని? నేను ముఖ్యంగా చెప్పేది ఒకటేనండి, మన జగ్గంపేట నియోజకవర్గంలో రాష్ట్ర పరిస్థితి కానివ్వండి, ఈరోజు ఎలక్షన్లో రాజకీయాలు చేసేటువంటి పరిస్థితి ఈరోజు కాదండి. 2024 జరగబోయే ఎన్నికలు రాష్ట్ర ప్రజలు లేకపోతే నాయకులు రాజకీయాలు చేసేటువంటి పరిస్థితి కాదండి. రాష్ట్రం అభివృద్ధి చెందాలి, రాష్ట్రానికి రాజధాని నిర్మించాలి, మన రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు నిర్మించుకోవాలి, యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అనేటువంటి ముఖ్యమైన అంశాలు చాలా ఉన్నాయండి. ఈరోజు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో ఆయన చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చూసి పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ దేశంలో అన్ని ముఖ్యమంత్రులు కూడా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ని చూసి అసూయపడేటువంటి పరిస్థితి. ఏంటి కొత్త రాష్ట్రం, ఇంత స్పీడ్గా డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి అని చెప్పి అసూయపడేటువంటి పరిస్థితి. ఈరోజు మన రాష్ట్ర పరిస్థితి చూస్తే దేశంలోనే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి మోడీ గారితో సహా మన రాష్ట్రాన్ని చూసి జాలిపడేటువంటి పరిస్థితి ఏర్పడింది. దాన్ని మనం గమనించాలి. అవునండి. రాజకీయాలు నాకు స్వతహాగా జ్యోతుల చంటిబాబు గారు అంటే ఇష్టం, జగన్మోహన్ రెడ్డి గారు అన్నా కానీ అభిమానం. నాకు ఇప్పుడు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేటువంటి నరసింహ గారు తనయుడు కూడా నాకు మంచి మిత్రుడు. ఓకే. రామ్జీ గారు కూడా మంచి మిత్రుడు. నరసింహ గారు కూడా తెలుగుదేశంలో ఎంపీ చేసినప్పుడు పరిస్థితులు కూడా మీకు ఏదో అవసరం వచ్చినా కానీ నేను చూస్తానని ఆయన చెప్పేవాడు. నేను ఎప్పుడు చేయించుకోలేదు కానీ మంచి వ్యక్తి. ఆ వారిని విమర్శించడం కాదండి. ఈరోజు మన రాష్ట్రానికి ఏం కావాలి, మన రాష్ట్రంలో యువతకి ఏం కావాలి, మన నియోజకవర్గాన్ని ఏం కావాలి, మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందాలంటే ఏ పార్టీ గెలవాలి అనేటువంటి అంశాన్ని యువత అందరూ కూడా తీసుకుని, ఇప్పుడు ఏదో నా బాధ్యతని నేను తీసుకోవడం కాదండి. ప్రతి ఒక్క యువత కూడా రాజకీయాలకు ఓట్ ఫర్ చేంజ్ రాజకీయాలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా ఈరోజు మన రాష్ట్రం బాగు కోసం, మన నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడవలసినటువంటి అవసరం ఎంతగానో ఉంది ఈరోజు. ఓకే, థ్యాంక్ యూ అండి. సో మనం ఇప్పుడు వసంత్ కుమార్ గారితో మనం చిట్చాట్ అయితే అయ్యింది. వారు చెప్పడం, వారి అభిప్రాయాన్ని వెల్లడించారు. మేజర్గా ఎలా అంటే జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి 5 అంశాలు: ఇల్లు, విద్య, హాస్పిటల్స్, ఎంప్లాయ్మెంట్, క్రియేటివిటీ కంపెనీస్, వాటితో పాటు బిలో పావర్టీ పర్సనాలిటీస్కి, తర్వాత మధ్యతరగతి కుటుంబంలో అందరికీ కూడా ఉచితమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు అనే దానికోసం అనేది అంశం మెచ్చుకోవాల్సిన అంశం. అది ఆ దేవుడి దేవాళ్ళు అది ఆయన గట్టిగా పోరాడి తెచ్చి చేస్తే ఇంక చిరస్థాయిలో ఆయన పేరైతే అలాగే ఉండిపోద్ది. సో ఇది ఇవాళ మన వసంత్ కుమార్ గారితో మనం చేసినటువంటి చిట్చాట్. చూద్దాం, మే 13 ఎన్నికలు జరుగుతున్నాయి, జూన్ 4 ఫలితాలు రాబోతున్నాయి. ఎవరు గెలుస్తారు, ఎవరేంటి, గెలిస్తే వీరన్నది ఏమవుతుంది, గెలవకపోతే ఏమవుతుంది అనేది చూద్దాం. సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ శివకుమార్ ద్వారపూడి, జాహ్నవి డిజిటల్ మీడియా.